మోస్ట్ అవైటెడ్ మలయాళం మూవీ ఆఫ్ ద ఇయర్ 'ఎంపురన్'. ఈ మూవీ మోస్ట్ అవైటెడ్ ఎందుకు అంటున్నా అంటే, దీని ప్రీవియస్ ఫస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటది. తెలియనోళ్ళ గురించి నేను చెప్తున్నా 'లూసిఫర్'. 'లూసిఫర్' చాలా పెద్ద సక్సెస్. ఇండస్ట్రీ హిట్ మలయాళంలో. ఆ మూవీకి సీక్వెల్ మలయాళంలోని టాప్ స్టార్స్ అందరూ ఈ మూవీలో ఉన్నారు. ఆల్మోస్ట్ లైక్ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు, 'టొవినో థామస్' గారు. ఎందుకంటే ఆ మూవీ రిలీజ్ టైమ్‌కి ఇప్పటికి 'టొవినో థామస్' గారి రేంజ్ చాలా పెరిగిపోయింది. యాస్ ఎన్ యాక్టర్ ఆయన ఫాలోయింగ్ గాని, 'పృథ్వీరాజ్ సుకుమారన్' గాడు ఆల్రెడీ చాలా పెద్ద యాక్టర్. దాంతో పాటు మన 'మోహన్ లాల్' గారు కూడా చాలా పెద్ద యాక్టర్. ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారంటే ఆబ్వియస్‌లీ ఆ ఇండస్ట్రీకి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది అవుద్ది. ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే టీజర్ చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఒక ఇన్నోవేటివ్‌గా ట్రై చేశారేంటంటే ఆడియోస్ మనం ఒకటే టీజర్ ఆడియోస్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఆడియోస్ పెట్టారు. డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్‌కి టీజర్స్ కాకుండా ఒకటే టీజరు డిఫరెంట్ ఆడియోస్. దీనివల్ల వ్యూ కౌంట్ పెరిగిద్ది. అలాగే కొంచెం కొత్త ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తది. ఫ్యూచర్‌లో నాకు తెలిసి అన్ని పాన్ ఇండియా మూవీస్‌కి ఇది అప్లై అవ్వచ్చు. టీజర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రేమ్స్ మాత్రం చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి. మ్యూజిక్ గూడా చాలా బావుంది. స్టోరీ ఎగ్జాక్ట్‌గా ఏంటి అనేది ఇయలే. జస్ట్ గ్లింప్సెస్ లాగా ఇచ్చారు. అక్కడి నుంచి కంటిన్యూయేషన్ అవుద్దా? లేకపోతే మన అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడనేది చూపిస్తారనేది తెలీదు. బట్ హి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అనే హైపింగ్ అయితే జరుగుతుంది. దాంతో పాటు స్టీఫెన్ ఆ ఫస్ట్ పార్ట్‌లో మనకున్న టోన్ ఏదైతే ఉందో అది గూడా మెయింటైన్ చేశారు ఇందులో. దాంతో పాటు నాకు నచ్చిన విషయం ఏంటంటే వెపన్స్ ఇందులో వాడారు. ఒక హెలికాప్టరు, గన్ షాట్స్, ల్యాండ్‌స్కేప్స్ అన్నీ చాలా బాగా చూపెట్టారు. మెయిన్‌గా ఏంటంటే క్వాలిటీ అవుట్‌పుట్. ఒక హాలీవుడ్ లెవెల్ బొమ్మలాగా కనిపిస్తుంది. సీరియస్ చెప్పాలంటే. అతిశయోక్తి ఏం గాదు. నాకైతే అదే అనిపించింది టీజర్ చూసినప్పుడు. ఎవరైనా టీజర్ చూడకపోతే ఒకసారి టీజర్ చూసి నేను చెప్పింది చూడండి. మీకు గూడా హాలీవుడ్ లెవెల్ క్వాలిటీ అనిపిస్తది. ఖచ్చితంగా. ష్యూర్.